వీడిని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నా, ఏమంటారు? అసలు ఎందుకో చెప్తా వినండి. రీసెంట్ గా నా రీల్ చూసి నా దగ్గరకు వచ్చి, నేను ఎడిటర్ ని, నాకు నాన్న లేరు, చనిపోయారు, మా అమ్మ ఎంతో కష్టపడింది, కానీ ఆ డబ్బు అంతా మా తాత వాళ్ళు తినేసి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారు, నాకు ఒక చెల్లి కూడా ఉంది, తను ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది, నేనేమో ఓన్లీ 10th వరకు చదివాను, నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉండడంతో మా మామయ్య ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర జాయిన్ చేశారు, నేను అక్కడ మార్నింగ్ 10 to నైట్ 10 వరకు వర్క్ చేసినా కూడా నాకు టైం కి శాలరీ వచ్చేది కాదు అక్క, ఇంట్లో సిచ్యువేషన్ ఏమో బాగాలేదు, ఇదే టైంలో మా అమ్మకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్లో చూపిస్తే బరువు పనులు ఏమి చేయొద్దు అన్నారు, ఇంకా ఇంటి బాధ్యత అంతా నా చేతి మీదే ఉందక్క, సో ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఇదే టైంలో ఇన్స్టాలో మీ రీల్ చూసి మీ దగ్గరకు వచ్చాను, నాకు హెల్ప్ చేయండి అన్నాడు. యాక్చువల్లీ వాడిది కూడా ఏలూరే. సో ఒక 3 days వీడిని అబ్జర్వ్ చేశాను, వీడు చేసే పనులు వీడి ప్యాషన్ కూడా నాకు అర్థమైంది, వీడి ఇంట్లో సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేసి ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను, వీడికి ఏ అవసరం వచ్చినా నేను ఉండాలి అనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు బ్రో, నాకు వెనకాల ఏదో ఆస్తులు ఉన్నాయని నేను ఈ పని చేయట్లేదు, నాకు ఉన్నంతలోనే వీడిని చూసుకుందాం అని డిసైడ్ అయ్యాను, నేను చేసేది కరెక్టో రాంగో తెలియదు కానీ స్వార్థంతో బ్రతుకుతున్న ఈ జనాల మధ్యలో నాలాంటి వాళ్ళు ఒక నలుగురికి హెల్ప్ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక చిన్ని కోరిక, ఏమంటారు?